హాయ్ వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు చాలామంది ఉంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మాలని లేదు కదా, కానీ ఉన్నాయి. ఇంతకీ ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధికి గురవుతామో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలియకుండా తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ వ్యాధి రావచ్చు. మనం సరైన ఆహార పదార్థాలను తింటున్నామనే భ్రమలో ఉంటాము, కానీ వీటిలో కొన్ని క్యాన్సర్ని గురి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని గమనించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటిది హైడ్రోజినేటెడ్ ఆయిల్. హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్, సోయా లేదా కెనోలా నూనెల వలె సహజంగా తయారు చేయబడినవి కాదు. వీటిని వివిధ రసాయనాల ద్వారా తయారు చేస్తారు. ఈ రసాయనాలు క్యాన్సర్ కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రెండవది బంగాళదుంప చిప్స్. మనకు ఆకలిగా అనిపించగానే రుచిగా ఉండే బంగాళదుంప చిప్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాము. ట్రాన్స్ ఫ్యాట్ను కలిగి ఉండే ఈ రకమైన ఆహార పదార్థాలు శరీర బరువుని పెంచడమే కాకుండా వీటిలో ఉండే ఎక్రిలేమైడ్ కారణంగా క్యాన్సర్ బారిన పడాల్సి వస్తుంది. మూడవది సాఫ్ట్ డ్రింక్స్. సోడా, కూల్ డ్రింక్స్ మరియు ఇతరేతర సంబంధిత ద్రావణాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో ఉండే కృత్రిమ చక్కెరలు చాలా రకాల అనారోగ్యాలకి కారణమవుతాయని చెప్పవచ్చు. వారంలో 2 సార్లు ఈ ద్రవాలను తాగడం వలన క్యాన్సర్కి గురయ్యే అవకాశం రెట్టింపు అవుతుంది. నాలుగవది మైక్రోవేవ్ పాప్కార్న్. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. మైక్రోవేవ్ పాప్కార్న్ బ్యాగులు క్యాన్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కలిగించే రసాయనాలను కలిగి ఉంటాయి, కావున వీటికి దూరంగా ఉండడం క్షేమం. ఐదవది రెడ్ మీట్. రెడ్ మీట్ ఆరోగ్యకరమే, కానీ పరిమిత మోతాదు మాత్రమే మంచిది. ఎక్కువగా రెడ్ మీట్ను తినడం వలన ప్రాణాంతకర క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. ఆరవది ఆల్కహాల్. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వలన క్యాన్సర్ బారిన పడే సంఖ్య అధికంగా ఉంది. మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్స్, స్ట్రోక్ మరియు ఆకస్మిక మరణానికి గురవుతున్నారు. మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ సేవించడం వలన నోటి క్యాన్సర్, కాలేయం మరియు పురీషనాళం వంటి భాగాలు క్యాన్సర్కి గురవుతున్నాయి. ఎటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధికి గురవుతారో మీరు తెలుసుకున్నారు కదా, కనుక అటువంటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్. ఉల్లిపాయ జ్యూస్లో అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇది చర్మాన్ని హెల్దీగా ఉంచి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఉల్లిపాయ